హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మసాలా పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, అలానే ఈ కొత్తిమీర, కరివేపాకు, ఈ ఆకుకూరలతో ఎలా పౌడర్ చేయాలో చూపిస్తున్నానండి. నేను కొత్తిమీర, మెంతాకు, తోటకూర తీసుకున్నాను. నా దగ్గర ఉన్న ప్రజెంట్ ఉన్న ఆకుకూరలు ఇవి తీసుకున్నాను. ఇవి సన్నగా చాప్ చేసుకోకపోయినా అవసరం లేదండి, నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా కడిగి ఇలా జాలీలు వేసుకోవటం వల్ల కొంచెం వాటర్ కూడా లేకుండా ఉంటుంది. ఇలా జాలీలు వేసి మినిమం 10-20 నిమిషాలు ఉంచాలి. ఇలానే చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి, వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు వీటిని ఎండబెట్టుకోవాలి బాగా. ఇలా ఒక క్లాత్ మీద వీడియో చూపించినట్లుగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇలా 1 డే కాదండి, మినిమం 3-4 డేస్ ఇలా ఎండబెట్టుకోవాలండి. ఎందుకంటే మన ధనియా పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లనే సేమ్ పౌడర్ మిక్సీ చేసుకునేలాగా రావాలి కాబట్టి ఇవి ఎక్కువ రోజులే ఎండబెట్టుకోవాలి. చూడండి 4 డేస్ తర్వాత ఇలా తయారైంది. ఈ విధంగా ఎండబెట్టుకుంటే సరిపోద్ది. వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం కలుపుకొని అన్నీ మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే కరివేపాకు, కొత్తిమీర అలా దాన్ని సపరేట్ కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా మిక్సీ పట్టుకోవాలో చూపిస్తున్నా. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి. ఇలా కూడా మీకు ఇష్టం లేకపోతే పూర్తి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందామండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకున్నాను. ఆప్షనల్ అండి, స్టీల్ దేని తీసుకోవచ్చు, గాజు దేని తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. ఇలా స్పూన్ పెట్టేసుకొని ఏ కర్రీలో వేసుకోవచ్చండి. ఒక చికెన్, మటన్, ఫిష్ తప్ప మిగతా ఏ కర్రీస్లో ఈ పౌడర్ వేసేసుకోవచ్చు. ఈ పౌడర్ కలిపినట్టు కూడా మనకి తెలియదండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసినా నాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.